దూషణలు అసత్యమైనటువంటి మాటలతో మేము అడిగిన వాటికి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాటికి దానికి జవాబు ఇవ్వండి అని అంటే ఇవ్వకుండా అదే మాట ధోరణితో పెట్టరేగిపోతున్నారు. అధికారం ఉంది కదా అని అహంకారము, లేకపోతే అధికారంలో ఉన్నాము, మాకున్నటువంటి మీడియా శక్తులు మాకున్నాయి, మేము మాట్లాడింది నిజం అనుకుంటారు ప్రజలు అన్నటువంటి దురాలోచన ఉందో తెలియదు. కానీ పదే పదే అవే దూషణలు, అవే అసత్యమైనటువంటి మాటలతో ప్రతిరోజు అది చావుకు పోయినా, పెళ్లికి పోయినా, ఎక్కడికి పోయినా ఒకటే వాయిద్యం అన్నట్టు ఏ మీటింగ్కి పోయినా ఇదే వాయిద్యం. వ్యక్తిగతంగా జగన్ గారిని తిట్టడం. వీళ్ళ బాధ ఎందుకు అనంటే జగన్ గారు ఉత్తరాంధ్రకు పోయినా, గోదావరి జిల్లాలకు పోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ వస్తున్నటువంటి జనాలను చూసి వీళ్ళ ఆందోళన, వీళ్ళ యొక్క బాధ తెలియట్లేదు. కానీ ఆ బాధను వెళ్ళగక్కుకోవడానికో లేకపోతే ఆ బాధను దిగమింగలేకో వ్యక్తిగత దూషణలకు, తిట్ల పురాణానికి వాళ్ళు దాన్ని ఎంచుకున్నారు. ఈరోజు కూడా ఒక్కటే, మీరు మాట్లాడుతున్న మాటలకు మేము అడుగుతున్నటువంటి ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో అడుగుతున్నాం. మేము మాది నిన్ననే చెప్పాం, వ్యక్తిగత దూషణలు చెయ్యము, మీరు తిట్టేటివన్నీ కూడా ప్రజల కోసం భరిస్తాం, మేము ప్రజల కోసం ప్రశ్నిస్తాం, ప్రజలకు సమాచారం ఇస్తాం. ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను అది మాత్రమే మేము చేస్తామన్నటువంటిది నిన్న చెప్పాను మీకు. అదే మళ్ళీ చెప్తున్నాను ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో జలహారతికి వెళ్ళి ఈ ప్రాజెక్టులన్నీ నేనే చేశాను, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా మారడానికి కారకులు నేను, కేఎల్ రావు గారు శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ కట్టారు, మిగతావన్నీ నేను కట్టానని మాట్లాడుతున్నాడు. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టులకు నిర్లక్ష్యం చేశారట. అయ్యా సిగ్గన్న ఉండొద్దయ్యా మీకు మాట్లాడేటప్పుడు. ప్రాజెక్టులు కట్టడం దండగా, వ్యవసాయమే దండగా అని చెప్పి మీరు పుస్తకంలో రాసి ఏ ప్రాజెక్టుకు కనీసం ₹1 కేటాయించకుండా ఈరోజు మీరు చెప్పేటువంటి మొట్టమొదటిది వెలుగొండ ప్రాజెక్టును నేనే శంకుస్థాపన చేశాను, నేనే పూర్తి చేశాను అంటాడు. 96లో శంకుస్థాపన చేసి 2004లో తను దిగిపోయేంత వరకు ఆయన శంకుస్థాపనకి వెళ్ళేటువంటి ఖర్చులకు అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకానికి 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టాడు ఆయన ఆ ప్రాజెక్టుకి అంతా కూడా 10 సంవత్సరాలలో. తర్వాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తన హయాంలో దాదాపుగా 4 నుంచి 5 వేల కోట్ల పైగా ఖర్చు పెట్టాడు. ప్రాజెక్టు టనల్స్ తవ్వడమే కాకుండా 20.8 కిలోమీటర్ల టనల్స్ పూర్తి చేయడమే కాకుండా ఆ ప్రాజెక్టు ల్యాండ్ ఎక్విజిషన్కు డబ్బులన్నీ కూడా రైతులకు కేటాయించి ఆ ప్రాజెక్ట్ని వేగంగా ఇంకా ఆయన బతుకునంటే ఈ 5 నెలలకో 6 నెలలకో ఆ ప్రాజెక్టు కళ్ళ కనపడి ఉండేది. తర్వాత ఆయన మరణించిన తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో ఏమీ చేయకుండా నిర్లక్ష్యం చేసి అక్కడ వచ్చేటువంటి కమిషన్లకు ఆశపడి అసలు 500 కోట్లు 600 కోట్లు మాత్రమే కూడా ఖర్చు పెట్టలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఆ టనల్స్ ఓపెన్ అయ్యాయి. ఈయన అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పోటీ పెట్టుకున్నారని. అయ్యా టనల్స్ ఓపెన్ అయితే దాదాపుగా ప్రాజెక్ట్ పూర్తి అయిపోయినట్లది, ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. నువ్వెంత ఖర్చు పెట్టావో అంతకుముందు నువ్వు శంకుస్థాపన చేసిన తర్వాత 10 సంవత్సరాలలో ఎంత ఖర్చు పెట్టావో, తర్వాత 14-19 మధ్యన ఎంత ఖర్చు పెట్టావో, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టావో ప్రాజెక్టు పైన లెక్కలు ఇవ్వగలుగుతావా? వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి అది. తర్వాత నువ్వు మాట్లాడేటువంటిది ఈరోజు అనుసంధానం చేశానటువంటిది. ఆ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించింది స్పిల్వే లేట్ అవుతోంది. అనుమతుల కోసం దాదాపుగా 26 అనుమతులలో 25 అనుమతులు రాజశేఖర గారు తీసుకొచ్చి ఆ పోలవరాన్ని పూర్తి స్థాయిలో ఒక రూపకల్పన చేసి దాన్ని దాదాపుగా పనులు మొదలుపెట్టించి స్పిల్వేతో పాటు కెనాల్స్ చేయాలని చెప్పి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అని చేస్తే ఈరోజు రైట్ కెనాల్లో 4 కెనాల్ మొత్తం తవ్వింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అయితే నువ్వు 4 మోటార్లు బిగించి నువ్వు నీళ్ళు ఇచ్చినానని చెప్తావా? నువ్వు చెప్పేటువంటి రైట్ కెనాల్ పోలవరందే పట్టిసీమ అనేటువంటి పేరు పెట్టుకున్నావు. రాజశేఖర్ గారు తవ్వించినటువంటి లెఫ్ట్ కెనాల్ను పురుషోత్తం అని పేరు పెట్టావు తప్పితే ఇంకా నువ్వు ఏమీ చేయలేదు అన్నటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకో. నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజుటికి నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి 17 నుంచి 18 సంవత్సరాలు ఉన్నావు. నీ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ కన్నా రూపకల్పన జరిగిందా? ఒక్క ప్రాజెక్ట్ కన్నా డిజైన్స్ చేశారా అన్నటువంటిది ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో.
శ్రీశైలం నాగార్జున సాగర్ ఎవరో కట్టారు అని అంటాడు. శ్రీశైలం గౌరవ నీలం సంజీవ్ రెడ్డి గారు మన నాగార్జున సాగర్ బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క హాయంలో కంప్లీట్ అయ్యి ఆ 2 ప్రాజెక్టులతో తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అన్నపూర్ణగా మారడానికి కారకులైనటువంటి వాళ్ళను ఆ పేరును స్మరించడానికి నువ్వు ఇష్టపడలేదు అని అంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అర్థమవుతావు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం పార్టు, నల్గొండ, ఖమ్మం, వరగ ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చినాయనంటే కారకులు ఎవరు? బ్రహ్మానంద రెడ్డి గారు. ఆ టైంలో శ్రీశైలం కంప్లీట్ చేసింది గౌరవ సంజీవ్ రెడ్డి గారు. నీ హాయంలో ఏమన్నా చేసావా? రాయలసీమ రతనాలసీమగా మారడానికి ఈయన చేశాడంట. ఆ హంద్రినివా ఎలా వచ్చిందో నీ హాయంలో దాన్ని ఏం చేసావో 2 సార్లు శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన ఖర్చుల మీద కూడా నువ్వు ఇవ్వలేదు డబ్బులు. నిధులు రాజశేఖర రెడ్డి గారు ఎంత ఇచ్చారు, ఎంత కంప్లీట్ చేశారు అన్నటువంటిది ఒకసారి దానికి చర్చకు వస్తే నేను వస్తాను. లేకపోతే నువ్వు రాలేనంటే ఎవరో నీ మనిషిని పంపించు. గెండికోట ప్రాజెక్టు దగ్గర నుంచి, గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర నుంచి, గోదావరి ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్స్, తాడిపూడి, పుష్కర ప్రాజెక్టుల దగ్గర నుంచి, ఇటు పక్క చూసుకుంటే జీడిపల్లి దగ్గర నుంచి, గొల్లపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి, మారేపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి, శ్రీనివాసపురం రిజర్వాయర్ వరకు, గెండికోట, సర్వరాయ సాగర్, వామికొండ, సోమశిలలో 76 టీఎంసీ నిలబడడానికి, కండలేరులో 66 టీఎంసీ నిలబడడానికి, ఇవన్నీ తెలుగంగ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఇవన్నీ ఎవరండి చేసింది? నిధులు ఎంత అన్నటువంటి చూపించబోయానంటే ఎదురుదాడి ఇలాంటి మాటలు మాట్లాడటమే తప్పితే ఏమన్నా చేస్తున్నారా? ఎంతసేపు అవతలు చేసిన దాంట్లోకి క్రెడిట్ రాకుండా నీ పేరు అన్నీ నేనే చేసిన అని చెప్పుకోవడం. నువ్వు వాటికన్నిటికీ అగేనెస్ట్. పోలవరం ప్రాజెక్టు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రాజెక్టు వద్దు అని చెప్పినటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు పోలవరం చేశాను నేనే చేశాను అంటే నవ్వుకోరా జనాలు? చెప్పండి. ఏ ప్రాజెక్టుకు డిజైన్స్ దగ్గర నుంచి చేసినటువంటిది ఏది నీకు లేదు. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిన వ్యక్తిగా నీకు పేరుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థను నాశనం చేసిన విధంగా నీకు పేరుంది. మంచి చేయలేదు, పోర్టులు కట్టలేదు, ప్రాజెక్టులు కట్టలేదు, మెడికల్ కాలేజీలు కట్టలేదు, స్కూళ్ళను బాగు చేయలేదు, హాస్పిటల్స్ వైపు తొంగి చూడలేదు, ఏది కూడా చేయలేక కేవలం ఎదురుదాడి బూతు పదాలతో మాట్లాడుతుండడం, అవే పదే మాట్లాడుతుండడం. మీరు ఒక పక్కన ఇలా అసత్యమైన మాటలు మాట్లాడుతుంటే మరొకరు నీ కుమారుడు గారు ఇంకో చోటికి వెళ్ళి వివేకానంద రెడ్డి గారి హత్య జగన్మోహన్ రెడ్డి గారు చేశారని మాట్లాడతాడా? అయ్యా, ఆ మాట్లాడేటప్పుడన్నా మీకు కొంచెమన్నా విఘ్నతన్నా ఉండాలి కదా. ఏం జరుగుతుందో ఆ కేసులు అన్నీ తెలుసు కదా. వివేకానంద రెడ్డి గారి హత్య కావబడ్డది మీ హాయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. తర్వాత ఎవరైతే హత్య చేయబడ్డారో వాళ్ళని అరెస్ట్ చేస్తే నీ లాయర్ను పెట్టించి కోర్టులు పే చేసి అక్కడ అప్రూవర్ అనేటువంటి డ్రామా ఆడి అతను బయటికి తీసుకొచ్చింది ఎవరు? తర్వాత సిబిఐకి ఎంక్వైరీ చేసి సిబిఐ అనేక రంగాలలో చేసి కేసు అంతా కొలిక్కొచ్చింది. ట్రయల్కి జరుగుదామంటే ట్రయల్ జరగకుండా అడ్డుకుంటుంటుంది ఎవరు? ఆ ట్రయల్ జరిగితే వాస్తవాలు బయటకు వస్తే మీ యొక్క నైజం బయటపడుతుంది. మీరు రాజకీయంగా మాట్లాడడానికి ఏముండదు, ఆ తప్పు మీపైకి వస్తుంది అని చెప్పి ఆ సిబిఐ ఎంక్వైరీ చేసిన కేసులో ట్రయల్ జరగనీయకుండా ఆపుతుండదు ఎవరు? ఈరోజు అక్కడ హత్య కాబట్టినటువంటి మనుషులకు నీకు ఒకే లాయర్ ఉన్నాడా లేదా? ఇన్ని కళ్ళకు బాగా స్పష్టంగా కనపడేటట్టు వాస్తవాలు కనపడుతున్నా దుష్ప్రచారమే మీ విధానం అన్నటువంటిది మాట్లాడుతున్నారు. ఎస్, మేము అడ్డుగోలు మాటలు మాట్లాడచ్చు, ఇంకా ఎక్కువ మంది చూస్తారు మేము బూతు మాటలు మాట్లాడితే. కానీ సంస్కారం అడ్డొస్తుంది. మీరు బూతు మాటలు మాట్లాడటమే మీ నైజం అన్నటువంటిది మీరు డిసైడ్ అయ్యారు. కానీ మేము స్పష్టంగా ప్రజల కోసం ఏదైతే ఉన్నాయో ప్రజాసంపరంగా ఉండాలన్నటువంటి మా ఆలోచన ఉందో దాన్నే కొనసాగిస్తూ మీ బూతును భరిస్తూ వాస్తవాలు చెప్పమని ధైర్యం ఉంటే మేము మాట్లాడే అసత్య మాటలు అయితే మీరే రండి, ఇద్దరం 1 to 1 కూర్చున్నాం, ఎవరు వచ్చినా వాస్తవాలు ఏందో మాట్లాడతామని తెలియజేస్తున్నా. దానికి సిద్ధమా అంటే ఏ రోజు మాట్లాడరు, మళ్ళీ బూతులతో ఇంకొక రకంగా విరుచుకుపడతారు. ఎక్కడికి పోయినా ఇవేనా నవ్వుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఒక పక్కన ఎన్కౌంటర్లు దారుణంగా చంపేస్తున్నారు, దళితులకు గౌరవం లేదు, దళితులు వ్యవస్థలు చేసి దారుణంగా మహిళలను చేసినటువంటి పరిస్థితి. జ్ఞానేశ్వరి అనేటువంటి అమ్మాయి గురించి మాట్లాడట్లేదు. ప్రతిరోజు హత్యలు జరుగుతూనే ఉన్నాయి, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి, ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల అక్రమాలతో భయపడి సూసైడ్ చేసుకొని సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా చర్చ జరగనీయకుండా ఆ వాస్తవాల సమాధానం చెప్పుకోలేక
రోజు వ్యక్తిగత విమర్శలకే మీరు ప్రాధాన్యతనిస్తున్నారు, బూతులకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈరోజు ఏ ప్రాజెక్ట్ ఇక్కడ జరిగినా, ఈరోజు జిందాల్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా అక్కడికి వెళ్ళి ఇష్టానుసారం మాట్లాడారు. అదే రోజు చెప్పాడు ఆయన, ఈ స్టీల్ ప్లాంట్ రావడానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వల్లనే ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మింపజేస్తున్నామని చెప్పినప్పుడు దానికి నోరు మెదపరు. మళ్ళా అక్కడ కూడా వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యతనిస్తారు. రోజు జరుగుతున్న తంతే ఇది. మీరు ఇలాగే వ్యక్తిగతంగా మాట్లాడుతుండండి, ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. మేమైతే వాస్తవాలు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో దాన్ని వాస్తవాలు ఇవి అని తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడేది తప్పు అని చెప్తున్నాం. ధైర్యం ఉంటే మీరు దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం. మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి.